అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మంది ప్రయాణికులకి ఆలవాలమైనటువంటిది కరీంనగర్ బస్టాండ్. ప్రస్తుతం మనం చూస్తున్నాం, పర్వదినం వచ్చిందంటే చాలు పబ్లిక్ పరేషానే. ఇక్కడ ఏకైక రైల్వే లైన్ లేకపోవడము, కేవలము బస్సును మాత్రమే రవాణా సౌకర్యంగా ఉపయోగించడంతో ఇక్కడ ప్రతి నిత్యం రద్దీగా ఉంటుంది. దీనిలో పండగ దినం వచ్చిందంటేనే వివిధ ప్రాంతాల నుంచి వారి గమ్యస్థానం వెళ్ళడానికి ఎన్ని బస్సులు ఏర్పాటు చేసినా సరిపోయేటువంటి విధంగా పబ్లిక్ అంతా కూడా బస్సుల కొరకు వెయిట్ చేస్తున్నారు. బస్సు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా మనం ప్రస్తుతం చూస్తున్నాం, ఒకవైపు పండగ సెలవులు వచ్చాయి, ఇంకొక వైపు ప్రయాణికులు తమ యొక్క గమ్యస్థానము పర్వదినంలో కుటుంబ సభ్యులతో గడపడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. చాలా సేపు కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా ఉన్నాయి సౌకర్యాలు? మాకు శ్రీరాములపల్లి మండలం కూడా మాకు ఎందుకంటే ఒకటే బస్సు ఉన్నది, ఇబ్బంది అవుతూ ఉన్నది. అది ఒకటి 7 గంటలకు వస్తుంది, 10 గంటలకు వస్తుంది, ఇప్పుడు 2:30కి వస్తుంది, 2:30 తర్వాత మళ్ళీ 4 గంటలకు వస్తుంది, 4 గంటలకు వస్తుంది. మీరు ఎంతసేపు ఉండి? మేము ఇక్కడ ఉండి 10 నిమిషాలు అవుతుంది. ఇంకా బస్సు రాలే, బస్సు రాలే. అంటే రద్దీ బాగానే ఉంది. రద్దీ బాగానే ఉంది కానీ చిన్న బస్సు అది సరిపోతలేదు. చాలా ప్రాంతాలకి ఇప్పటికీ బస్సులు లేవు అనేటువంటి ఆవేదన అయితే ప్రస్తుతం చూస్తున్నాం. ఒక్కసారి అక్కడ సీట్ కొరకి వీళ్ళ తిప్పలు చూడండి, ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇట్లాంటి సంఘటనలు ప్రతినిత్యం ఎవరో ఒకరు గాయపడము, పర్వదినం వచ్చిందంటే చాలు ఇటు ఆర్టీసీ సిబ్బంది సరిపోక కేవలము ఉన్న హ్యూమన్ రిసోర్స్ మానవ వనరులతోనే వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. హైదరాబాద్ పోయేటువంటి వాళ్ళ రద్దీ సైతం అధికంగా ఉంది. కిటికీల నుంచి ఎక్కడము లేదా సీట్ ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇదంతా మనం చూస్తున్నాం. వివిధ ప్రాంతాలకి చిన్నపిల్లలు, వృద్ధులందరూ కూడా గమ్యస్థానం ఎప్పుడు చేరుదామనేటువంటి కోణంలో ఉన్నారు. ఒక్కసారి మనం లోపల కూడా ఉన్న పరిస్థితిని చూద్దాం. దీనిలో ప్రతినిత్యం రద్దీ ఉంటుంది. ఒకవైపు జేబు దొంగలు ఆ పరేషాన్ సృష్టిస్తూనే ఉంటారు, ఇంకా పోకీలు ఉంటారు. ఎంత రక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఇదంతా కూడా గమనిస్తున్నాం. ఇది చాలా ఆధునికంగా తీర్చిదిద్దాలి, బస్సులు ఇంకా అధికంగా ఏర్పాటు చేయాలని అనేక సార్లు వీరు ప్రతిపాదించడం జరిగింది. అంటే కేవలం పండుగల రోజుల్లోనే కాకుండా ప్రతినిత్యం రద్దీ అనేది చాలా సహజంగానే ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ వేలాది మంది ప్రయాణికులు ప్రతిరోజు ప్రయాణిస్తుంటారు. గమ్యస్థానం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిలో వారు గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి దుస్థితి. చిన్నపిల్లల పరిస్థితి అయితే మరీ ఇబ్బందికరంగా ఉంది. దీనిలో మనం అంతా కూడా గమనిస్తే ఒక క్రౌడ్, ఒక జాతరను తలపించే విధంగా కరీంనగర్ బస్టాండ్ ఉంది అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అయితే మీరు ఎక్కడికి వెళ్తారు, ఎంతసేపు ఇక్కడ ఉంది? చాలాసేపు అవుతుంది సార్, వరంగల్ వెళ్ళాలని చూస్తున్నాము. చాలా సీట్లు దొరుకుతలేవా, బస్సులు వస్తలేవా? బస్సులు రావట్లేదు, వచ్చిన సీట్లు దొరకట్లేదు సార్. చిన్నపిల్లలను పట్టుకొని చాలా ఇబ్బంది అవుతుంది కూడా. పండగ కదా, ఇంటికి పోదాం అనుకున్నారు. అదే హాలిడేస్ కదా, పిల్లలను రిసీవ్ చేసుకోవడానికి. మీరు ఎక్కడికి వెళ్తారు? మేము వరంగల్కి వెళ్ళాలి. ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అవుతుంది వెయిట్ చేసి. ఫుల్ రష్? ఫుల్ పబ్లిక్ ఉన్నారు. దానిలో కొన్ని బస్సులు మేము ముందర పోయినా కానీ ఏమి ఎక్కే పరిస్థితి లేదు. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మీరు ఎక్కడికి? వరంగలేనా? ఓకే, ఇదంతా ఒక వరంగల్ వెళ్ళే వాళ్ళ పరిస్థితి. హైదరాబాద్ వెళ్ళే వాళ్ళ పరిస్థితి సైతం అట్లనే ఉన్నది. ఒక్కసారి దీనిలో అధికారులను అడిగి తెలుసుకుందాము. దీనిలో ఏర్పాట్లు చేశాము, అదనపు బస్సులు ఏర్పాటు చేశామంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలి మీరు, ఎటు వెళ్తున్నారు? హుజరాబాద్. బస్సులు ఉన్నాయా? లేవు, చాలాసేపు వెయిట్ చేయబట్టి 2 hours అవుతుంది వెయిట్ చేయబట్టి. ఓకే, అంటే ఏంది రష్ ఎక్కువ ఉందా, సీట్ దొరకలేదా, ఏంది పరిస్థితి? సీట్ దొరకట్లేదు, రష్ ఎక్కువ ఉన్నది. వరంగల్కు ఒక బస్సు కొరకు అయితే 10 బస్సుల మంది జనాలు ఉన్నారు. అది ఊరికి సీట్లు వేసుకుంటారు కదా, అట్లా కిటికీలకు వెళ్ళి అందుకెళ్ళి వేసినా దొరకట్లేదు. పక్క నుంచి ఆ సీట్ ఆపుకుందామని చెప్పి ఉరికినా కానీ వాళ్ళకి సీటు దొరకట్లేదు అని చెప్పి చూస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా గమనిస్తున్నాం. ఒక క్రౌడ్ అయితే ఉంది. పాఠశాలలు, విద్యాలయాలు, విద్యాసంస్థలు అన్నీ కూడా సెలవులు ప్రకటించడంతో పిల్లలకి సైతం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ బస్టాండ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.